నమస్కారం. నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి చూద్దాం. మొదటగా గ్రూప్ 1 అదనపు ఖాళీలు 70. గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్న సర్కారు గతంలోని 508 ఖాళీలకు అదనంగా మరో 70 పోస్టులను చేర్చాలని భావిస్తుంది. ఆయా శాఖలు వాటిని ఆర్థిక శాఖకు సమర్పించినట్లు సమాచారం. ఈరోజు జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి గ్రూప్ 1 నోటిఫికేషన్పై నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదలకు కసరత్తు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాలను ప్రకటించనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం పరిపాలనాపరమైన విధాన నిర్ణయం తీసుకోనుంది. వీటి అమలుకు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ, టీఎస్పీఎస్సీ, మహిళా సంక్షేమ శాఖలు సంయుక్తంగా ముసాయిదా విధానాన్ని సిద్ధం చేసి అత్యంత కీలకమైన ఈ రిజర్వేషన్ల విధానం అమలు కోసం దస్త్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి పంపాయి. ఆదివారం మంత్రిమండలి సమావేశం వీళ్ళు చర్చించగా ఉత్తర్వులు వెలువడతాయి. ఈ నెలలోనే ఫలితాలు ఇవ్వాలి అని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఉత్తర్వులు అందిన వారం నుంచి 10 రోజుల్లోనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. నియామక సంస్థలు నోటిఫికేషన్ల వారీగా లక్ష్యాలు సిద్ధం చేసుకోవాలని, న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించాలని కోరింది. టీఎస్పీఎస్సీ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన ఏఈ గ్రూప్ 4 ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తుంది. గురుకుల నియామక సంస్థ పరిధిలో వారం రోజుల్లో కనీసము టీజీటీ, పీజీటీ లేదా డిగ్రీ జూనియర్ లెక్చరర్ల ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలు వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం సాఫ్ట్వేర్ని కూడా సిద్ధం చేస్తున్నాయి. ఇకపోతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిబంధనలు చేర్చినట్లు తెలిసింది. మహిళలకు 33 అంటే 1/3% రిజర్వేషన్లు తగ్గకుండా కొత్త విధానం అమలు కానుంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమల్లో వారికి న్యాయమైన వాటా దక్కేలా నిబంధనలను రూపొందించినట్లు సమాచారం. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు వీటి అమలు ప్రస్తుత తేదీ కాకుండా గత తేదీ నుంచి ఇవ్వనుంది. తద్వారా నియామకాల్లో న్యాయ వివాదాలకు పరిష్కారం చూపించినట్లు అవుతుందని భావిస్తోంది. ఇకపోతే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్లు నేడోరోపు నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిన ఫైలు ఇది సాక్షి నుంచి ఇంతకుముందు వచ్చినాయని ఈనాడు. ఇక సాక్షి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అదే చెప్పారు. చూద్దాం. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీలో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు అమలు చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నేడు రేపు కీలక నిర్ణయం తీసుకోనుంది. పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఫలితాల ప్రకటనలో మహిళా రిజర్వేషన్ల అంశం జటిలంగా మారడంతో నియామక బోర్డులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వేచి చూస్తున్నాయి. ఇప్పటికే పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అర్హత సాధించామో లేదో తెలియక సతమతం అవుతుండగా మహిళా రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. దీనిపైన కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. సాధారణ పరిపాలన విభాగం నుంచి ఇతర ఉన్నతాధికారులు, నిపుణుల నుంచి సూచనలు తీసుకున్నట్లు తెలిసింది. కాబట్టి మనకు ఏ విషయం అనేది ఈ వారంలో తెలుస్తుంది. ఇకపోతే వైద్య విధాన పరిషత్లో 52 పోస్టుల భర్తీకి సన్నాహాలు. మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టులు, మొత్తం 71 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు. అర్హులైన అభ్యర్థుల జాబితా ఖరారు. రాష్ట్రంలో 71 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు ప్రారంభించింది. వైద్య విధాన పరిషత్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీ కోసం గత ప్రభుత్వంలో జరిగిన పరీక్షల ఫలితాలకు అనుగుణంగా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది. వైద్య విధాన పరిషత్లో ఫిజియోథెరపిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి మే 2018 మే 11న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది.
దానికి వేస్టేజ్ మార్కులతో పాటు క్వాలిఫై కోసం సాధించిన మార్కులను బేరీజు వేసి అర్హులైన పేర్లను రెడీ చేసింది. మొత్తం 52 పోస్టులకు గాను 48 పోస్టుల్ని భర్తీ చేసేందుకు వీలుగా క్వాలిఫై అయిన వారిని ఫైనల్ చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, అదనపు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, వేర్ హౌస్ మేనేజర్ తదితర పోస్టులకు 23 పోస్టులకు గత ఏడాది జనవరి 3న పరీక్షలు నిర్వహించింది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఆ తర్వాత అర్హులైన 23 మంది అభ్యర్థుల జాబితాను కమిషన్ తాజాగా విడుదల చేసింది. త్వరలోనే మొత్తం 71 పోస్టుల భర్తీకి ప్రాసెస్ కూడా మొదలు కానుంది. ఇకపోతే ఆర్టీసీ కారుణ్య నియామకాలకు మోక్షం. అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ 70 మందికి కారుణ్య నియామకాల కింద కండక్టర్ ఉద్యోగుల నియామకాల పత్రాలు మంత్రి అందించారు నిన్న. ఇకపోతే ఫిజియోథెరపిస్ట్, సిడిపిఓ పోస్టుల మెరిట్ జాబితా ఇచ్చారు నిన్న. అదే ఇందాక చదివినాం. మహిళా శిశు సంక్షేమ అధికారుల పరీక్ష ఫలితాలు వెల్లడి, ఇది కూడా ఇందాక చూసినాం. ఇకపోతే చివరి విడత జేఈ మెయిన్ ఏప్రిల్ 4 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు, ఇది చూసుకోండి. తొలి విడత పేపర్ 1కు 95.8% అటెండ్ అయ్యారు. ఇకపోతే నమోదు కీలకం, ఉపాధి కల్పనకు అవకాశం ఉంది. 10వ తరగతి పూర్తి కాగానే ఉపాధి కార్డు, ఎంప్లాయ్మెంట్ కార్డు అప్లై చేసుకోవాలి. కాకపోతే చాలామంది అప్లై చేసుకుంటలేరు. ఈ కార్డు పొందగానే సరిపోదు. విద్యార్హతలు అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ క్వాలిఫికేషన్ పెరిగిన కొద్దీ వీళ్ళ దగ్గర మనం అప్డేట్ చేసుకోవాలి. కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ నమోదయ్యేలా జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ రూపొందించింది. ఆన్లైన్లోనూ కూడా మనము ఈ సదుపాయం ఉంది, చూసుకోండి ఒకసారి. ఉపాధి కార్డు పొందేదానికి ఉపాధి కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ తెలంగాణ gov.inలో మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్, ఆధారు, కుల, నివాస అంటే క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ పత్రాలు మనం జత చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో నమోదుకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి, ఇక దాన్ని కూడా అప్లై చేసుకుంటలేరట. కాబట్టి ఈ నేపథ్యంలో జిల్లా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అందరికీ కార్డులు జారీ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు వీళ్ళు. మరి ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకుంటే అని అంటే, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సమాచారం జిల్లా ఉపాధి కార్యాలయానికి అందినప్పుడు ఉపాధి కార్డుదారుల్లో సీనియారిటీని బట్టి ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్హతను బట్టి ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీల వివరాలను అభ్యర్థులకు మెయిల్ ద్వారా చేరవేస్తారు. పాస్పోర్ట్ కలిగి ఉన్నవారు నమోదు సమయంలో వివరాలు పొందుపరిస్తే విదేశాల్లో ఉన్న ఖాళీల సమాచారాన్ని కూడా వీళ్ళు తెలియజేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి. ఇకపోతే 9 నుంచి జాతీయ పుస్తక ప్రదర్శన, ప్రజా బుక్ ఎగ్జిబిషన్. దీనికి మనకు ఏం పేరు పెట్టిందంటే గద్దర్ ప్రాంగణానికి ప్రజాగాయకుడు యుద్ధనౌక గద్దర్ వేదికకు ఆచార్య రవ్వ శ్రీఆర్ పేర్లు పెడుతున్నట్లు వీళ్ళు చెప్పారు. ఎప్పటి నుంచి ఫిబ్రవరి 9th నుంచి 19 వరకు చాలా బుక్స్ అందుబాటులో ఉంటాయి, చూసుకోండి, కొనుక్కోండి, చదువుకోండి. ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్ విడుదల. ఇంకో ఇది ఏమేమి ఉన్నాయంటే జనవరి నుంచి మార్చి అసిస్టెంట్ లోకో పైలట్, మరి ఏప్రిల్ నుంచి జూన్ టెక్నీషియన్, జూలై నుంచి సెప్టెంబరు నాన్ టెక్నీషియన్, పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్ 4, 5, 6. ఇకపోతే జూలై నుంచి సెప్టెంబర్లోనే నాన్ టెక్నికల్ కేటగిరీస్ ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేట్, జూనియర్ ఇంజనీర్స్, పారామెడికల్ కేటగిరీస్. అక్టోబర్ నుంచి డిసెంబర్ దీంట్లో మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇదన్నమాట ఈ సంవత్సరానికి సంబంధించిన యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి. ఇకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్, దీంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ సెక్యూరిటీస్ మార్కెట్స్లో మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. అర్హత ఏమేమి ఉంది అని అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫై అన్నమాట, డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ సర్టిఫికేట్, మార్కుల పత్రాలు దరఖాస్తు జత చేయాలి. ఇంగ్లీష్లో వర్బల్, రిటెన్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వయోపరిమితికి ఏ నిబంధనలు ఏం లేవు. అకాడమిక్ ప్రతిభ. ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇకపోతే
లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే దరఖాస్తుకు ఫీజు 500, దరఖాస్తుకి చివరి తేదీ మార్చి 28, ఫస్ట్ మెరిట్ లిస్టు మే 15, ప్రోగ్రామ్ ప్రారంభం జూన్ 1 నుంచి. NISM.ac.in వీళ్ళ వెబ్సైట్. ఇకపోతే ఐఐటి గాంధీనగర్లో పిహెచ్డి, నిమ్హాన్స్లో సర్టిఫికేట్ కోర్స్ ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ వాళ్ళు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. మరి ఏమేమి క్వాలిఫికేషన్ అంటే MBBS, BAMS ఇవన్నీ ఉన్నాయి. ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ దరఖాస్తుకి చేద్ది తేదీ ఈ నెల 24. ఇది వెబ్సైట్ nimhans.ac.in. ఐఐటి గాంధీనగర్ పిహెచ్డికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే మార్చి 20. ఇది చూసుకోండి. మరి క్వాలిఫికేషన్ ఏంది అని అంటే గుర్తింపు పొందిన కళాశాల నుంచి సంబంధిత విభాగంలో 55 మార్క్స్ తోటి MA, MSc, బీటెక్, ఎంటెక్, BS, ISR, IASC లేకపోతే నెట్, గేట్ అర్హత కలిగి ఉండాలి. ఇది చూసుకోండి. ఏపీలో స్పెషలిస్ట్ డాక్టర్లు ఖాళీలు ఉన్నాయి జాతీయ ఆరోగ్య మిషన్ కింద. దీంట్లో విభాగాల వారిగా ఖాళీలు జనరల్ మెడిసిన్ 38, గైనకాలజీ ఆబ్స్టెట్రిక్స్ 37, పీడియాట్రిషియన్ 114, కార్డియాలజిస్ట్ ఇట్లున్నాయి. MBBS దాంతో సంబంధించిన డిగ్రీ కూడా సరిపోతుంది. వయోపరిమితి 42 ఏళ్లకు మించొద్దు. జీతభత్యాలు ఇట్లున్నాయి. వెబ్సైట్ ఇది. ఇకపోతే కృష్ణా జిల్లాలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు. దీంట్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ అసిస్టెంట్ దీనికి క్వాలిఫికేషన్ SSC, డిగ్రీ, డిప్లొమా, PG ఉత్తీర్ణులై ఉండాలి సంబంధిత విభాగంలో. వయోపరిమితి 42 ఇయర్స్ మించొద్దు. ఆన్లైన్ దరఖాస్తులు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిక ఆఫీసు. ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 9. ఇది వెబ్సైట్. ఇకపోతే ఢిల్లీ ఎలక్షన్ కమిషన్లో డాటా ఎంట్రీ ఆపరేటర్లు. దీంట్లో ఏమేమి ఉన్నాయి? డాటా ఎంట్రీ ఆపరేటర్ 15, MTS అన్స్కిల్డ్ 3, క్వాలిఫికేషన్ MTSకు మెట్రికులేషన్. డాటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 7. ఇకపోతే దంతెవాడ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDCలో ట్రేడ్ అప్రెంటిస్లు ఖాళీలు ఉన్నాయి. మెకానిక్ 25, ఫిట్టర్ 20, ఎలక్ట్రీషియన్ 30, వెల్డర్ 20 ఇవన్నీ ఉన్నాయి. అర్హత 10th పాస్, తర్వాత సంబంధిత గ్రేడ్లో ITI పాస్ అయి ఉండాలి. ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 22 నుంచి 26. ఇది వెబ్సైటు శిక్షణ సంస్థ ఛత్తీస్గఢ్ దంతెవాడ. బెల్లో ఇంజనీర్లు కోర్టు ద్వారా అంటే ఉత్తరాఖండ్. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ట్రైనింగ్ ఇంజనీర్ 8 పోస్టులు ఉన్నాయి. విభాగాలు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్. క్వాలిఫికేషన్ సంబంధిత విభాగంలో BSc ఇంజనీరింగ్, BE, బీటెక్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి. ట్రైనింగ్ ఇంజనీర్ పోస్టుకు 28 ఏళ్ళు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు 32 ఏళ్ళు మించొద్దు. క్వాలిఫికేషన్ ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఇస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఫిబ్రవరి 12. ఇకపోతే చివరిగా ESICలో మెడికల్ ప్రొఫెసర్లు ఉన్నాయి సంబంధిత విభాగంలో. వీళ్ళకు PG, PhDతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ESIC. ఇకపోతే అడ్మిషన్లు TSRJC సెట్. మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయంటే 2996 ఉన్నాయి. మనకు గ్రూపులు MPC, BIPC, MEC ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఈ సంవత్సరం 2024 అకాడమిక్ ఇయర్కి ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు అప్లై చేసుకోవాలి. పాతకాలం అంటే లాస్ట్ ఇయర్ పాస్ అయిన పిల్లలు ఎలిజిబిలిటీ కాదు. సెలెక్షన్ బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. రిజర్వేషన్ మనం ఎగ్జామ్ రాసిన దాని మీదకి వెళ్ళి సెలెక్ట్ చేస్తారు. ఫీజు ఎంత ఉంది అంటే 200. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ షెల్ బి ఇష్యూడ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లలో ఇస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్లు ఏమేమి ఉన్నాయంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్. లాస్ట్ డేట్ 16/3/2024. ఎగ్జామ్ డేటు 21/4. ఇది వెబ్సైట్. ఇది మిత్రులారా ఈ రోజుకి సంబంధించిన విద్య ఉద్యోగానికి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.